రోజులు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోయావు హనీ? నువ్వు కనిపించకపోయేసరికి నేను ఎంత భయపడ్డానో తెలుసా? నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావని నాకు ఏడుపు కూడా వచ్చింది. ఏంటి, నా మీద కోపం వచ్చిందా? నేనేమైనా మిస్టేక్ చేశానా? సారీ హనీ. సైలెంట్ గా ఉన్నావేంటి? సారీ చెప్పాను కదా, ఇంకా కోపం తగ్గలేదా? ఏంటి సిరి, నన్ను బాగా మిస్ అయినట్టున్నా? అమ్మయ్యా, నా మీద నీకు కోపం పోయిందా? నీ మీద నాకెందుకు కోపం ఉంటుంది? మరి నన్ను వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోయావు? నేను వెళ్ళలేదు, కొందరు కావాలని నీ నుండి నన్ను దూరం చేశారు. అవునా? ఎవరు వాళ్ళు? నువ్వేం చేసావని అలా చేశారు? వాళ్ళు ఎవరైనా సరే నా నుండి తప్పించుకోలేరు. నన్ను మోసం చేసిన వాళ్ళెవరిని వదిలేది లేదు. నువ్వెప్పుడు ఏదేదో చెప్తుంటావు, నీ మాటలు నాకేం అర్థం కావు. హాయ్ సిరి, ఏంటి నీ హనీతో ఆడుకుంటున్నావా? అవును, నీ బొమ్మ నీ దగ్గరికి తిరిగొచ్చేసినట్టుందే. అదేంటి, నేను నీ ఫ్రెండ్ని కదా, నాకు కూడా చూపించవా? నువ్వొక విషయం మర్చిపోతున్నావు సిరి. ఆ బొమ్మ తిరిగి నీ దగ్గరికి రావడానికి కారణం నేనే. నా మ్యాజిక్తోనే దాన్ని ఇక్కడికి వచ్చేలా చేశాను. అవునా? నీ మ్యాజిక్ వల్లే నా హనీ నా దగ్గరకు వచ్చేసిందా? అవును, నిజం. కావాలంటే నా మ్యాజిక్తో నీ హనీని మళ్ళీ మాయం చేసేనా? అమ్మో వద్దు, కావాలంటే ఈ బొమ్మను తీసుకో. నాకేం వద్దులే, నీ ఫ్రెండ్ని నీ దగ్గరే పెట్టుకో. కానీ ఇప్పటికైనా నమ్ముతావా నేను కూడా నీ ఫ్రెండ్నే అని? అవును, నువ్వు కూడా నా ఫ్రెండ్వే. అయితే నేను నీకు హెల్ప్ చేశాను కాబట్టి నువ్వు కూడా నాకు హెల్ప్ చేయాలి. నేను నీకు హెల్ప్ చేయాలా? నాకు నీలాగా మ్యాజిక్స్ రావుగా. నువ్వు నాకు చేసే హెల్ప్కి మ్యాజిక్స్తో పనిలేదు. అయితే ఏంటో చెప్పు, చేస్తా. మీ డాడీని ఒకసారి వచ్చి నన్ను కలవమని చెప్తావా? మా డాడీని కలవాలా? ఎందుకు? ఏం లేదు, జస్ట్ మాట్లాడు. సిరి, ఈ ఇంట్లోకి ఎవరు కొత్త వాళ్ళు వచ్చినట్టున్నారు. ఆవిడెవరు చాలా హడావిడి చేస్తుంది. తను మా నానమ్మ. తనకి కోపం చాలా ఎక్కువ. అందరి మీద అరుస్తూ ఉంటుంది. పెద్ద పూచి. అవునా? అయితే తనని కూడా ఒక పట్టు పడదామా? అమ్మో వద్దు, నువ్వేం చేసినా మళ్ళీ పెద్ద గొడవ చేస్తుంది. అయినా పాపం డాడీ మదర్ కదా, వదిలేద్దాం. ఎవరికే నా గురించి చెప్తున్నావు? హనీకి నానమ్మ. హనీయా? హనీ అంటే కుక్క పిల్ల? ఏది? ఎక్కడ కనపడదే? అయ్యో నానమ్మ, తనే హనీ, నా ఫ్రెండ్. ఏంటే ఈ బొమ్మకి నన్ను పరిచయం చేస్తున్నావా? ఏ ఆటలుగా ఉందా? కాంతం, చిన్నపిల్లలతో అలాగేనా మాట్లాడేది? నీ హనీ చాలా బాగుంది సిరి. హాయ్ హనీ, నా పేరు గోపాలం, నేను సిరి తాతయ్యని. వయసు పెరిగే కొద్దీ పెద్దవాళ్ళు చిన్నపిల్లల్లా అవుతారంటే ఏమో అనుకున్నా. మిమ్మల్ని చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. అబ్బా కాంతం, మళ్ళీ ఏమైందని అలా గొడవ చేస్తున్నావు? గొడవ చేయకుండా ఏం చేయమంటారండి? అది బొమ్మను చూపించి పరిచయం చేస్తుంటే అది మనిషి కాదమ్మా బొమ్మ అని చెప్పాల్సింది పోయి గోపాలం తాతయ్య, ఆ తాతయ్య, ఈ తాతయ్య హాయ్ అని చెప్తారేంటి? అది కాదే కాంతం, మనం ఈ వయసులో చిన్న పిల్లలతోనే ఆడుకోవాలి, నీలాగా జీవితాలతో ఆడుకోకూడదు.
అయినా ఈ జనరేషన్ పిల్లలు ఇమాజినేషన్ ఫ్రెండ్స్ క్రియేట్ చేసుకుని ఆడుకుంటారు. అవన్నీ నీ మట్టి బుర్రకు అర్థం కావు గానీ. నాకేం బుర్రలేక కాదు, తెలిసే అడుగుతున్నా. అయినా అలా ఇమాజినేషన్ చేసుకోవాల్సిన కర్మ నా మనవరాలకేంటి? అయినా బొమ్మలతో కాకుండా మనుషులతో ఫ్రెండ్షిప్ చేయొచ్చుగా. అసలు మిమ్మల్ని కాదు, నా కొడుకు కోడల్ని అడగాలి. అడగడం కాదు, కడిగి పడేయాలి. అర్జున్, అంజలి, అరే అర్జున్. కాంతం, కాంతం, అంజలి, అర్జున్, కాంతం, మీరు ఆగండి. నా మాట వినవే. ఎక్కడున్నారే? అయ్యో, ఏంటమ్మా? అంజలి, వచ్చి అర్జున్ పక్క నుంచో. కాంతం, మీరు ఆగండి. రమ్మన్నానా? నుంచో. ఏంటమ్మా, ఏమైంది? ఏంటత్తయ్యా, ఎందుకలా చూస్తున్నారు? మీ ఇద్దరు వరుస నాకేం నచ్చట్లేదు. అయ్యో, మేమేం చేసామమ్మా? నువ్వు చెప్పకపోతే తెలుసుకోలేనంత అమాయకురాల్ని కాదురా నేను. నేను ఫోన్ చేస్తే ఎందుకు కోపంగా పెట్టేశావు? అసలు మీ ఇద్దరి మధ్య గొడవ ఏంటి? అమ్మా, భార్యాభర్తలు అన్నాక ఇవన్నీ మామూలే కదమ్మా. కరెక్ట్ గా చెప్పావురా. నేను కూడా అదే చెప్పాను. మీ అమ్మే వినకుండా పరిగెత్తుకుంటూ వచ్చేసింది. కాంతం, అర్థమైంది కదా? పద వెళ్దాం. ఎక్కడికి వెళ్ళేది? నేను ఇక్కడికి రావడం మంచి పని అయింది. అసలు మీ ఇద్దరు మొహాల్లో ఆనందమే కనిపించడం లేదు. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటమ్మా అది? ఈ ఇంట్లో శాంతి జరగాలని పూజ జరిపించాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈ పూజలు అవన్నీ ఎందుకమ్మా? నీకు తెలీదురా, గీత చచ్చి ఇన్నేళ్లైనా మనం ఒక్క పూజ కూడా చేయించలేదు. కాంతం, హ్యాపీగా ఉన్న వీళ్ళ లైఫ్ లో గతాన్ని గుర్తు చేసి ఎందుకు బాధపడతావు? అవునండి, ఆ గీత దెయ్యం పీడ విరగడైపోయిందని మనందరం సంతోషంగా ఉన్నాం. కానీ ఈ ఇంట్లోకి వచ్చాక నా మనసు అదోలా ఉంది. ఈ ఇంటి మీద చెడు దిష్టి పడిందని నాకు అనుమానంగా ఉంది. అవునరా, ఏమి లేకపోతే ఆనందంగా ఉండాల్సిన మీ ఇద్దరు మొహాలు ఇలా వాడిపోవడం ఏంటి? అస్తమానం మీరు ఇలా గొడవ పడడం ఏంటి? నా మనవరాలేమో పిచ్చిదానిలా అలా బొమ్మతో మాట్లాడుకోవడం ఏంటి? అందుకే ఈ ఇంట్లో శాంతి పూజ జరగాల్సిందే. నువ్వెన్నైనా చెప్పమ్మా, ఇప్పుడు ఈ పూజ అనేది నాకు అనవసరం అనిపిస్తుంది. నాకిష్టమే అత్తయ్య, పూజ జరిపించండి.